పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేక సంవత్సరాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అనేక పోరాటాలు చేశాము, అనేక బలిదానాలు చేశాము, సకల జనుల సమ్మె చేశాము. వీరు వారనకుండా ప్రతి తెలంగాణ బిడ్డ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అన్ని రకాలుగా కుటుంబ పాలనతో, అహంకారపూరిత పాలనతో, అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనతో విసిగిపోవడం జరిగింది. మరి ఆ రోజు రాష్ట్రంలో మార్పు రావాలని ఆ రోజు ప్రజలు కోరుకున్నారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. సరిగ్గా ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, ఏ అంశాలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు చెప్పిందో అంశాలపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని 66 గ్యారంటీలు మరి అనేక రకాలుగా 420 హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క సంవత్సరం పాలన చూస్తే పూర్తిగా గాలి మాటలు తప్ప మరి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇవ్వలేదు, ఏ రకమైనటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, గతంలో ఏ మార్పు అయితే రావాలనుకున్నామో ఈ రాష్ట్రంలో మార్పు రాలా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు మేలు జరగల. టీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందే, రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీఏ, కవల పిల్లలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష, అదే అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అదే రకమైనటువంటి అవినీతి పాలన, అదే రకమైనటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి విషయం ముందుకెళ్తా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థిక సంక్షోభం రానున్నది. వీరు ఇచ్చినటువంటి అలవి కానటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. 7వ తేదీ అధికారంలోకి వస్తాను, 9వ తేదీ నాడు సోనియా గాంధీ జన్మదినం అంటే 2 రోజుల తర్వాత రైతుల రుణమాఫీ చేస్తాను, 2000 పెన్షన్ 4000 చేస్తాను, అనేక రకాల హామీలు ఇచ్చారు. 2 రోజులు పోయింది, 2 నెలలు పోయింది, 12 నెలలు అయింది. ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఇస్తున్నటువంటి పెన్షన్కు 4000 చేయలేదు. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కొత్త రేషన్ కార్డు రాలేదు. 12 నెలలైంది, 10 సంవత్సరాలు కేసీఆర్ ఆయన హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత
ఈ 12 నెలల్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. అందుకే మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఏ లక్ష్యం కోసమైతే త్యాగాలు చేశామో, ఏ లక్ష్యం కోసమైతే పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ మరవీరు ఆకాంక్షలు, ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. అందుకే తెలంగాణ ప్రజలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు ఇస్తే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సరం అంటే 12 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉద్యమ శంఖారావం పూరించాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు, వచ్చే శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకెళ్తాము. ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల సమస్యల కోసం, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తామని తెలంగాణ కవులు, కళాకారులందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా ఈ యొక్క వేదిక ద్వారా నేను తెలంగాణ ప్రజలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. హర్యానా, మహారాష్ట్ర